మన భారతదేశంలోని మహారాష్ట్ర పాల్ఘర్కి చెందినటువంటి సనా అన్సారీ అనే ఈ సోదరిమణి ఇంటి నుండి కాలినడకన బయలుదేరింది 2025 సంవత్సరం నాటికి మక్కాకు చేరుకొని హజ్ యాత్ర చేయాలనే సంకల్పంతో. ఈ సోదరిమణి ఇంటి నుండి ఎప్పుడైతే బయలుదేరిందో దారిలో చాలామంది పిల్లలు, మహిళలు, వృద్ధ స్త్రీలు సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. అలాగే ఈ సోదరిమణి వెళ్ళే దారిలో చాలామంది స్త్రీలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆమెను కలుస్తున్నారు, ఆలింగనం చేస్తున్నారు, అదేవిధంగా ఫోటోలు కూడా తీసుకున్నారు. ఈమె వెళ్ళేటటువంటి దారిలో ఈమెకు అల్ప ఆహార బిందుని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది మొత్తం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వీడియో. అయితే ఈ సోదరిమణిని ఎంతమంది అయితే మహిళలు కలుస్తున్నారో వారంతా ఒకే మాట అంటున్నారు. ఆ మాట ఏంటో తెలుసా? ఓ సోదరిమణి, నువ్వు గనక మక్కాకు చేరుకున్నట్లయితే మా కోసం దువా చెయ్యని దువా కోసం అప్పీల్ చేస్తున్నారు. కొంతమంది సోదరిమణులు, నువ్వు సోదరిమణి అయి ఉండి భారతదేశం నుండి రమారమి 7,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పవిత్ర మక్కాకు హజ్ కోసం కాలినడకన బయలుదేరడం అనేది చాలా సాహసంతో కూడుకున్నటువంటి విషయం అని అభినందిస్తుంటే, మరికొంతమంది సోషల్ మీడియాలో విపరీతంగా ఈమెను ట్రోల్ చేస్తూ నెగిటివ్గా కామెంట్స్ పెడుతున్నారు. ఒక మహిళ అయి ఉండి ఒంటరిగా ఎలాంటి మెహరం లేకుండా హజ్ చేయడం అనేది ఇస్లాంలో హరాం కదా, ఎందుకు ఆ స్త్రీ అలా చేస్తుంది అంటే ఆమె రియాకారి, ప్రదర్శన బుద్ధి, తక్కువ సమయంలో సోషల్ మీడియాలో ఆమె ఫేమస్ అయిపోవాలని ఈ విధంగా రకరకాలుగా వీడియోలు తయారు చేసి వేస్తున్నారు. ఆమె యొక్క ఇన్స్టాగ్రామ్లోని ఆమె వీడియో కింద చాలా భయంకరమైనటువంటి కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఏ విధంగా ట్రోలింగ్ చేస్తూ ఈమెను విమర్శించే ప్రయత్నం చేశారంటే చివరికి ఈ సోదరిమణి తన ఇన్స్టాగ్రామ్లోని కామెంట్ సెక్షన్ని ఆఫ్ చేయడం జరిగింది. అంటే అంతగా విమర్శలు కూడా కురిపిస్తున్నారు. ఒక స్త్రీ తనతో పాటు ఎవ్వరు కూడా మెహరం లేకుండా ఒంటరిగా కాలినడకన భారతదేశం నుండి మక్కాకు బయలుదేరడం అనేది ఇది చాలా పెద్ద పొరపాటు అని చాలామంది కామెంట్స్ పెట్టిన తర్వాత ఈ సోదరిమణి తప్పనిసరిగా భావించి మరొక వీడియో కూడా ఆమె అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఆమె ఏమంటుందంటే, నేను ఒంటరిగా వెళ్ళడం లేదు, నాతో పాటు నా భర్త ఉన్నాడు, ఆయన హజ్లో కలుస్తాడు అని అంటుంది. ఇక్కడ ఇండైరెక్ట్గా అర్థమవుతుంది తన భర్త బహుశా ఫ్లైట్లో వచ్చి హజ్ సమయానికి హజ్లో కలుస్తాడేమో, లేక తనతో పాటే ఉన్నాడు కానీ వీడియోలో అతడు కనిపించడం లేదేమో అని ఇక్కడ అర్థమవుతుంది. కానీ ఈ సోదరిమణి చెప్పిన దాని ప్రకారంగా బహుశా ఆమె యొక్క భర్త హజ్లో కలుస్తాడేమో, విమానంలో వస్తాడేమో. 2025 की मैं हज करूँगी, मैं पैदल चल के हज करने वाली हूँ, बट मेरे शौहर जो है उन्होंने ऐसी कोई नियत नहीं की है कि वो चल के ही जाएंगे, उनकी मर्जी, वो बाइक पे चले, कार में चले, वो मेरे साथ में गाड़ी लेके है। आप लोगों को अगर वो वीडियो में नहीं दिख रहे हैं इसका मतलब ये नहीं है कि वो मेरे साथ में नहीं है, वो 24 घंटा मेरे साथ में है। और मेरे शौहर इंडिया, पाकिस्तान, ईरान, इराक, कुवैत, सऊदी हर कंट्री में मेरे साथ में रहेंगे और हम साथ में ही 2025 की हज करेंगे. అయితే సోదరులారా, ఎవరైనా ఒకరు కాలినడక నుండి మన భారతదేశం నుండి సౌదీ అరబ్లో ఉన్నటువంటి మక్కాకు వెళ్ళడం అనేది ఇది సాధారణ విషయం కాదు, ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి ప్రక్రియ ఇది. గతంలో మన భారతదేశంలోని కేరళకు చెందినటువంటి షియాబ్ చత్తూర్ అనేటటువంటి ఈ వ్యక్తి ఎప్పుడైతే నేను కాలినడకన భారతదేశం నుండి హజ్ చేసి వస్తాను అని సంకల్పం చేసుకొని ఇంటి నుండి బయలుదేరాడో ఇతడు చాలా ఫేమస్ అయిపోయాడు. చాలా అద్భుతమైనటువంటి విధంగా ప్రజాదరణ అనేది పెరిగిపోయింది. సోషల్ మీడియాలో చాలా హైలైట్ అయిపోయాడు. ఇతని సంకల్పం సరిగ్గా ఉంది కాబట్టి దైవ కృప వల్ల ఇతడు హజ్ చేసుకొని తిరిగి క్షేమంగా భారతదేశానికి రావడం జరిగింది. కానీ ఎప్పుడైతే షియాబ్ హజ్ చేయడానికి భారతదేశం నుండి కాలినడకన బయలుదేరాడో ఎన్ని కష్టాలు, ఎన్ని అవరోధాలు, ఎన్ని ఆటంకాలు ఎదురయ్యాయో మీకు తెలుసా? అతడు ఎప్పుడైతే బయలుదేరాడో పాకిస్తాన్లో అతన్ని కాలినడక నడవడానికి అతనికి అనుమతి ఇవ్వలేదు. చివరికి ఎయిర్పోర్ట్కి పంపించేస్తే ఎయిర్పోర్ట్ నుండి అతడు ఇరాన్కు చేరుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ కాలినడకన హజ్ కోసం బయలుదేరడం జరిగింది. కొన్ని దేశాల్లో వీసా కూడా మంజూరు చేయలేదు. ఆ విధంగా చాలా ఆటంకాలు, చాలా కష్టాలతో ఇతడు వెళ్ళి వచ్చాడు. ఆ తర్వాత ఈ వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని కొంతమంది కేవలం ఫేమస్ అవ్వాలి అనేటటువంటి విషయంతో ఇంటి నుండి బయలుదేరారు. ఆ తర్వాత ఒక వ్యక్తి పాకిస్తాన్
వరకు వెళ్ళి అక్కడి నుండి తిరిగి వచ్చేసాడు. మరో వ్యక్తి కేవలం 2 రోజులు మాత్రమే సోషల్ మీడియాలో హైలైట్ అయిపోయాడు. 3వ రోజు ఆ వ్యక్తి కూడా తిరిగి వచ్చేసాడు. ఇక 3వ వ్యక్తి అతడు కేవలం సోషల్ మీడియాలో ఆ యొక్క పూలదండలు, ఆ విధంగా సెల్ఫీలు ఇవన్నీ కూడా కనిపించాయి. అవి కేవలం సోషల్ మీడియా వరకే. ఆ తర్వాత పూర్తిగా గాయబైపోయాడు. ఈ విధంగా కొంతమంది ఫేమస్ అవ్వడానికి చేశారు. షియా వెళ్ళి వచ్చాడంటే అతని సంకల్పం అనేది ఇంటి నుండి బయలుదేరేటప్పుడు నేను సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలి అనుకోలేదు, కానీ ప్రజలు ఫేమస్ చేసేశారు. ఆ తర్వాత ఇతడు ఇంతలా ఫేమస్ అయిపోతే మేమెందుకు అవ్వకూడదని ఆ యొక్క ఫేమస్ అవ్వాలి అనే ఆలోచనతో ఎవరైతే బయలుదేరారో వారు తిరిగి వచ్చేసారే తప్ప హజ్కు బయలుదేరలేదు. అయితే ఇక్కడ ఈ సోదరిమణి సనా అన్సారీ ఎవరైతే ఉన్నారో ఈ సోదరిమణి ఈమె పురుషుడు కాదు కదా, స్త్రీ కదా. మహిళలకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఇస్లాంలో. ఈ సోదరిమణి ఇక్కడ ఒక వీడియోలో ఆమె తెలియజేస్తుంది, నేను భారతదేశం నుండి హజ్ చేయడం కోసం 2025 హజ్ కోసం నేను ఇంటి నుండి కాలి నడకన బయలుదేరాను. నేను భారతదేశం నుండి పాకిస్తాన్, ఆ తర్వాత ఇరాన్, ఇరాక్, కువైత్, ఆ తర్వాత కువైత్ మీదుగా సౌదీ అరబ్కు వెళ్ళి నేను హజ్ చేసుకొని వస్తాను, కాలి నడకన బయలుదేరాను, మీరు నా కోసం దువా చేయండి అని ఈ సోదరిమణి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఈమెతో పాటు తన భర్త మెహర్గా ఉన్నాడంటే అది వేరే విషయం, కానీ ఇక్కడ భర్త కనిపించట్లేదు. మరో విషయం ఏంటంటే ఒక స్త్రీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె హజ్ కోసం కాలి నడకన బయలుదేరడం అనేది ఆమెకు సమంజసమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే 7,000 కిలోమీటర్లు. ఈ సోదరిమణి అంటుంది, నేను ప్రతిరోజు కూడా 25 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాను అని అంటుంది. 25 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎక్కడ విడది చేస్తావు సోదరిమణి? నీ భోజన సదుపాయాలు ఎక్కడ ఉంటాయి? ఎక్కడ నువ్వు స్టే చేస్తావు? ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి అన్నది ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితులు ఏం బాగులేవు. మరో విషయం ఏంటంటే ఎన్నో దేశాల సరిహద్దులు దాటుకుంటూ వెళ్ళాలి. ఆ దేశ అధికారులు వీసాని కూడా మంజూరు చేయవలసి ఉంటుంది. వారితో మాట్లాడాలి. అక్కడ ఆలస్యం అవుతుంది. అదేవిధంగా వెళ్ళేటటువంటి దారిలో అడవులు ఉంటాయి, ఎడారులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి. క్రూర మృగాల స్వభావం కలిగినటువంటి పరపురుషుల యొక్క నిఘాలు కూడా ఉంటాయి. వీటన్నిటిని కూడా తప్పించుకుంటూ వెళ్ళాలి కదా ఓ సోదరిమణి. అదేవిధంగా పురుషుడైతే వెళ్ళే దారిలో ఒకవేళ కాలకృత్యాలు తీర్చుకునేటటువంటి అవసరం ఏర్పడితే ఎక్కడికైనా వెళ్ళిపోతారు పురుషులు, కానీ స్త్రీల పరిస్థితి అలా కాదు కదా. ఒకవేళ కాలకృత్యాలు తీర్చుకోవాలంటే పరదా చాటున వెళ్ళాలి. అక్కడ వారికి సంబంధించినటువంటి బాత్రూమ్స్ ఉండాలి. ఇవన్నీ సమస్యలు ఉంటాయి. ఒకవేళ మార్గ మధ్యంలో అనారోగ్యానికి గురైపోతే పరిస్థితి ఏంటి? ఇవన్నీ విషయాలను బట్టి షరియత్ ఏమంటుందంటే ఏ స్త్రీ కూడా ఒంటరిగా ఆమె హజ్ కోసం వెళ్ళకూడదని షరియత్ అంటుంది. ఈ విషయానికి సంబంధించి హదీస్లో ఉన్నటువంటి విషయం ఏంటి? సహీ బుఖారీ హదీస్ నంబర్ 3006, సహీ ముస్లిం హదీస్ నంబర్ 1341, హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకరోజు ఖుత్బా ప్రసంగం ఇస్తూ ఉండగా ప్రవక్త వారు ఈ విధంగా అన్నారు, ఏ స్త్రీ కూడా ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. ఆమె ప్రయాణం చేయాలి అని అనుకుంటే ఆమెతో పాటు తన మెహరం ఉండాలి అని ప్రవక్త వారు చెప్పగానే ఒక వ్యక్తి లెగిసి నిలబడి, ఓ ప్రవక్త, నా భార్య ఒంటరిగా హజ్ కోసం బయలుదేరింది, నేనేమో సైనిక దళంలో వెళ్తున్నాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నువ్వు నీ భార్యతో పాటు హజ్ కోసం వెళ్ళు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పగానే ఆ వ్యక్తి సైనిక దళాన్ని వదిలేసి తన భార్యతో హజ్కు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ హదీసు ద్వారా చాలామంది హదీస్ యొక్క విద్వాంసులు, ఖురాన్ హదీస్ యొక్క పండితులు ఎవరైతే ఉంటారో వారు చెప్పిన విషయం ఏంటంటే ఏ స్త్రీ కూడా ఒంటరిగా హజ్ కోసం వెళ్ళకూడదు, ఆమెతో పాటు మెహరం ఉండాలి అని చెప్పారు. కాబట్టి షరియత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించదు ఒంటరిగా హజ్ కోసం వెళ్ళడానికి. ఇక్కడ ఫ్లైట్లోనే మెహరం కావాలి అని అంటుంటే ఇక్కడ ఖాళీ నడకన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడము అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్మం
ధర్మం అనుమతించదు. ఈ విషయాన్ని బట్టి ఒక విషయం అర్థమవుతుంది, ముస్లింలు కేవలం ప్రాపంచిక నాలెడ్జ్లోనే వెనకబడి లేరు, ధార్మిక విద్యలో కూడా పూర్తిగా ముస్లింలు వెనకబడి ఉన్నారు అని చెప్పడానికి ఈ విషయమే ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు. ఒకవేళ ఈ స్త్రీతో పాటు తన భర్త ఉన్నప్పటికీ ఖాళీ నడకన వెళ్ళడం అనేది సమంజసమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఎంత అయినప్పటికీ కూడా ఒక స్త్రీ అడవిలో ఎడారిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆమెకి ఏదైనా ప్రమాదం పొంచి ఉండేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధర్మాన్ని సులభతరం చేశాడు. కాబట్టి మనము ఆ సౌలభ్యాలను వెతుక్కోవాలి, వాటిని అనుసరించాలి తప్ప స్వయంగా మనకు మనమే కష్టాలలో పడిపోవద్దు. దానికి సంబంధించి మన యొక్క సమయము, అదేవిధంగా మన యొక్క ఆరోగ్యము, మనపై ఆధారపడినటువంటి మన తల్లిదండ్రులు, మన బంధువులు, మన పిల్లలు, వారి యొక్క బాధ్యతలు, ఇవన్నీ కూడా మనం చూడవలసి ఉంటుంది. అలా కాకుండా సంవత్సరం పాటు అన్ని బాధ్యతలు వదిలేసి నేను మక్కాకు ఖాళీ నడకన వెళ్ళొస్తాను అంటే నిజంగా ఈరోజు విమానాలు ఉన్నాయి, ఈరోజు మంచి మంచి ఫెసిలిటీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంది, వాటన్నిటిని వదిలేసి ఈ విధంగా చేయడానికి ఇస్లాము మనకు ఒప్పుకోదు. అయితే ఒకవేళ ఒక పురుషుడు ఒంటరిగా వెళ్తున్నాడంటే దానికి సంబంధించి అతడు చాలా త్యాగంతో, అల్లాహ్ పైనటువంటి భరోసాతో, ఒక గొప్ప సంకల్పంతో వెళ్తున్నాడు. ఏ విధంగా అయితే షియాబ్ వెళ్ళాడో అలా అని మనం అభినందించవచ్చు. కానీ స్త్రీలు ఆ విధంగా వెళ్ళడాన్ని ఇస్లాం ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించదు. అక్కడికి ఎందుకు వెళ్తున్నారంటే అల్లాహ్ ప్రసన్నత కోసం. అక్కడికి ఎందుకు వెళ్తున్నారంటే అల్లాహ్తో దువా చేయడానికి. జీవితంలో మనపై ఒక విశ్వాసిగా ఏదైతే హజ్ యాత్ర విధిగా చేయడం జరిగిందో, ఒక విశ్వాసిపై, స్థితిమంతుడైనటువంటి ధనవంతుడైనటువంటి విశ్వాసిపై హజ్ యాత్ర అనేది విధిగా చేయడం జరిగిందో ఎందుకు వెళ్తారు అంటే అల్లాహ్ ప్రసన్నత కోసం. కానీ ఇంటి నుండి బయలుదేరడం మొదలుకొని హజ్ కోసం వెళ్ళే వరకు ఏదైతే 7,000 కిలోమీటర్ల దూరం అవుతుందో, ఈ 7,000 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ అల్లాహ్ ప్రసన్నత ఎక్కడ ఉంది, అల్లాహ్ షరియత్ ఎక్కడ ఉంది, అల్లాహ్ యొక్క అనుమతి ఎక్కడ ఉంది, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలు ఎలా ఉన్నాయి, వీటన్నిటిని కూడా తుంగలు తొక్కేసి నేను ఒంటరిగా హజ్ చేయడానికి బయలుదేరుతాను అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇస్లాం ధర్మం అనుమతించదు. అయితే ఈ విషయం విన్న తర్వాత మీరు నన్ను ఒక ప్రశ్న అడగవచ్చు. అదేంటంటే ఆ స్త్రీ అయితే ఖాళీ నడకన బయలుదేరుతుంది, ఆమెకు సెక్యూరిటీకి సంబంధించినటువంటి చాలా ప్రశ్నలు తలెత్తవచ్చు. ఎందుకంటే ఆమె ఖాళీ నడకన వెళ్తుంది, కానీ మేము మా యొక్క మెహరం లేకుండా మేము ఫ్లైట్లో కూడా మేము హజ్ లేదా ఉమ్రా కోసం వెళ్ళకూడదని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అయితే సోదరిమణులారా, గతంలో సౌదీ గవర్నమెంట్లో ఒక రూల్, ఒక నిబంధన ఉండేది. అదేంటంటే హజ్ లేదా ఉమ్రా కోసం వచ్చేటటువంటి సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా వారి యొక్క మెహరంతో పాటు రావాలని. కానీ ఈ యొక్క నిబంధనను ఇప్పుడు సౌదీ గవర్నమెంట్ ఎత్తివేయడం జరిగింది 2022లో. అయితే 2023లో 4,314 మంది వారు హజ్ చేసిన తర్వాత ఒంటరిగా తిరిగి వారు తమ ప్రదేశాలకు వెళ్ళిపోయారని ఇక్కడ రిపోర్ట్స్ తెలియచేస్తున్నాయి. అయితే షరియత్లో మాత్రము హజ్ చేయడానికి తప్పనిసరిగా మెహరం ఉంటే అది సముచితమైనటువంటి పద్ధతి. కానీ కొన్ని గత్యంతరం లేనటువంటి అత్యవసర పరిస్థితుల్లో మెహరం లేకుండా కొంతమంది ఫ్లైట్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఉలమాల యొక్క, ధార్మిక పండితుల యొక్క ఫత్వాలు మరియు వారితో సలహా సంప్రదింపులు చేస్తూ. కానీ ఇక్కడ ఖాళీ నడకన ఇంటి నుండి అంటే భారతదేశం నుండి 7,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మక్కా, సౌదీ అరేబియా మక్కాకు హజ్ యాత్ర కోసం వెళ్ళడానికి ఏ ఆలిం కూడా, ఏ ఉలమా కూడా, ఎవరు కూడా అనుమతించరు. ఒక స్త్రీ కోసం అయితే, పురుషుల కోసం అయితే అనుమతిస్తారు. ఎందుకంటే వారు పురుషులు కాబట్టి వారు వెళ్ళవచ్చు. కానీ స్త్రీ ఆ విధంగా ఒంటరిగా వెళ్ళడం ఇది ఏ మాత్రం కూడా, ఏ జమాత్ కూడా, ఏ ఆలిము కూడా ఒప్పుకోనటువంటి విషయం. ఎందుకంటే ఖురాన్ హదీస్కి వ్యతిరేకం కాబట్టి ఇలాంటి విషయాలను స్ఫూర్తిగా తీసుకొని ఇంకా చాలామంది ముస్లిం మహిళలు హజ్ లేదా ఉమ్రా కోసం ఖాళీ నడకన బయలుదేరే సంకల్పం చేసుకొని వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి చర్యలు అనేవి ధర్మానికి వ్యతిరేకమైనటువంటివి. వీరిని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు. కాబట్టి ధర్మాన్ని నేర్చుకోవడము మనపై విధిగా చేయడం జరిగిందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అయితే సనా అన్సారీ అనే ఈ సోదరిమణి భారతదేశం నుండి మక్కా యాత్ర చేయాలని ఏదైతే సంకల్పంతో బయలుదేరిందో ఆమె సంకల్పాన్ని
కానీ ఆమె విశ్వాసాన్ని కానీ శంకించేటటువంటి అధికారం మనలో ఎవరికి కూడా లేదు. ఎందుకంటే సంకల్పం అనేది ఒక వ్యక్తికి మరియు అల్లాపై ఆధారపడి ఉన్నటువంటి విషయం కాబట్టి మనం మంచి పద్ధతిలో సంస్కరించేటువంటి ప్రయత్నమే చేయాలి. ఆ సోదరిమణి ఏ సంకల్పం అయితే చేసుకుందో నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద త్యాగంతో కూడినటువంటి విషయం అది. కానీ ఆ త్యాగము ఆ విశ్వాసము ఖురాన్ హదీసు వెలుగులో ఉందా లేదా అని పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎవరైతే ఈ సోదరిమణిని కలుస్తారో ఆమె ఎదురవుతుందో చాలా చక్కటి పద్ధతిలో ఆమెకు చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఇలాంటి జజ్బా ఉన్నటువంటి వారు మన హోమ్కి అవసరం. ఆ యొక్క జజ్బాని మనం మంచి పద్ధతిలో ఉపయోగించినట్లయితే మన హోమ్కి చాలా లాభం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తుల అవసరం ఉంది. వీరికి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి మంచి పద్ధతిలో ఈమెని సంస్కరించేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ నెగిటివ్గా కామెంట్స్ పెట్టకూడదు. ముందు అభినందించండి, తర్వాత ఆ స్త్రీని మీరు ఆ కామెంట్లో చెప్పండి, సోదరిమని మీరు ఈ విధంగా వెళ్ళడము ఖురాన్ హదీస్లో లేదు కాబట్టి దయచేసి తిరిగి వస్తే మంచిదని మేము భావిస్తున్నామని ఈ విధంగా మనం కామెంట్లో చెప్పవచ్చు. కానీ వ్యతిరేకంగా ఆమె యొక్క సంకల్పాన్ని నియతిని శంకిస్తూ ఇది రియాకారి ప్రదర్శన బుద్ధి అదేవిధంగా ఫేమస్ అవ్వాలని అలా చేస్తున్నాం ఆ విధంగా నెగిటివ్ కామెంట్స్ పెట్టకుండా జాగ్రత్త వహిస్తే మన కోసం మన ఆఖిరత్ కోసం మంచిదని నేను భావిస్తున్నాను. అయితే సోదర సోదరిమణులారా మీకోసం ఒక మనవి చేస్తున్నాను. ఆ విషయం ఏంటంటే నేను మీ శిరోభిలాషి బ్రదర్ సిరాజ్. మీరు చూస్తున్నారు ప్రతి సమస్యపై స్పందిస్తూ ఇస్లాంపై ఏ ఆరోపణ ఎవరైనా చేసినా ఎలాంటి అపార్థానైనా వెంటనే తొలగిస్తూ సోషల్ మీడియాలో అదేవిధంగా ఫిజికల్గా ఎన్నో కొన్ని వందల ప్రోగ్రాం చేస్తూ అల్హమ్దులిల్లా పీస్ మెసేజ్ ఫౌండేషన్ అనేది సామాజిక మరియు ఆధ్యాత్మిక సేవా సంస్థ. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మా యొక్క ఫుల్ టైం ఆర్గనైజేషన్లో చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. అదేవిధంగా ఇస్లాం ధర్మ సందేశాన్ని మానవాళికి అందజేయడం, ఇస్లాం పైనటువంటి అపోహలను దూరం చేయడం ప్రతి ముస్లిం పురుషునిపై స్త్రీపై విధిగా చేయడం జరిగింది. అల్హమ్దుల్లా అల్లా యొక్క మహదానుగ్రహం వల్ల గత 18 సంవత్సరాలుగా అల్లా యొక్క ధర్మ సందేశాన్ని మానవాళికి మేము చేరవేస్తున్నాము. మా యొక్క ఆర్గనైజేషన్లో ఫుల్ టైం ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. అయితే మేమైతే ఏదైతే వీడియోలు తయారు చేస్తామో సంవత్సరం పాటు ఏ వీడియోలో మేము గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మా యొక్క బ్యాంక్ అకౌంట్స్ కానీ మేము షో చేయము. ఎవరిని కూడా అడగడం జరగదు. కేవలం పవిత్ర రంజాన్ మాసంలో మాత్రమే మేము అపీల్ చేయడం జరుగుతుంది. సంవత్సరంలో కేవలం ఒక్క రంజాన్లో మీరు మాకు సపోర్ట్ చేయండి. మీ యొక్క జకాత్, మీ యొక్క సదఖాత్, మీ యొక్క విరాళాలను మీరు మా పీస్ మెసేజ్ ఫౌండేషన్కి ఇవ్వండి. తద్వారా సంవత్సరం పాటుగా చాలా అద్భుతంగా ఇస్లాం ధర్మ సందేశాన్ని మానవాళికి చేరవేస్తూ ఇస్లాం పడినటువంటి అపోహలను కూడా తొలగించే ప్రయత్నం చేస్తుంటామని మేము ప్రతి సంవత్సరం మీకు అపీల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మీకు అపీల్ చేస్తున్నాము. మీరు పీస్ మెసేజ్ ఫౌండేషన్కి తప్పనిసరిగా మీరు మీ యొక్క జకాత్, మీ సదఖాత్, మీ విరాళాలను చేరవేసి ఈ మహోన్నతమైనటువంటి దావా కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములై మాకు సహకరిస్తారని మేము మీతో ఆశిస్తున్నాము. తప్పనిసరిగా మీరు మాకు సపోర్ట్ చేయండి. ఇన్షాల్లా మనమంతా కలిసి అల్లా ధర్మాన్ని మానవాళికి చేరవేద్దాం. ఇస్లాం పైనటువంటి అపోహలను తొలగించి మన సమాజంలోని శాంతి, సౌభ్రాతృత్వాన్ని, ఐక్యతని, మత సామరస్యాన్ని మనం చాటి చెబుతాం. కాబట్టి ఈ రంజాన్లో మీరు ముందుగానే డిసైడ్ చేసుకోండి ఏ విధంగా మీరు మా పీస్ మెసేజ్ ఫౌండేషన్కి మీ యొక్క విరాళాలను, మీ యొక్క జకాత్ని చేరవేయగలుగుతారో మీరు ప్లాన్ చేసుకోండి. లేదండి బ్రదర్ సిరాజ్ గారు మీరు చెప్పలేదు కాబట్టి మేము మీకు అవసరం లేదేమని చెప్పి మీకు మేము ఇవ్వలేదు అని ఇలాంటి విషయాలు చెప్పకుండా, గతంలో ఇలాంటి విషయాలు చాలామంది చెప్పారు. అలా కాకుండా మీరు మీ వంతు మీ బాధ్యతగా మీరు మా యొక్క ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా మీకు అపీల్ చేసుకుంటున్నాను. ఎల్లప్పుడూ మీ శ్రేయస్సు కోరుకొని ఇస్లాం ధర్మమైనటువంటి అపోహలను తొలగిస్తూ ఇస్లాం ధర్మాన్ని మానవాళికి చేరవేసే మీ బ్రదర్ సిరాజుర్ రెహమాన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.